ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వందే మాతరం బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, అది ఒక నిర్దిష్ట మతాన్ని రుద్దడమే అని వ్యాఖ్యానించారు. దేశభక్తి గీతాన్ని మతంతో ముడిపెట్టి చేస్తున్న ఈ వ్యాఖ్యలపై జనసేన పార్టీ స్పందన ఏంటి సార్? సార్ నేను ఒకటి చెప్తాను. ఓవైసీ వందే మాతరం మన స్వతంత్ర పోరాటంలో భాగంగా వచ్చినట్టు వందే మాతరం. ఆ వందే మాతరం వచ్చినప్పటికీ ఓవైసీ పుట్టుండడు. దాన్ని వేళ ఒక మతానికి, ఒక కులానికో, ఒక దేశానికో అంటగట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను ఓవైసీ గారికి సూచిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను చాలా కాలంగా, మీరేమో మనిషి ఎక్కడ, మనసు పాకిస్తాన్. అయితే ఇక్కడేదో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్ల గురించి అల్లలాడడం వల్ల మీ స్థాయిలు పెరిగాయి. ఆ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీకులాంటి వాళ్ళని సమర్థించినందుకు తుడిచిపెట్టిపోయింది ఈ దేశంలో. వందే మాతరం కొత్తగా చట్టాలు చేసింది, కొత్తగా చేసింది ఏం కాదు. అది వందే మాతరం మన స్వతంత్రం రాకముందు ఈ పాకిస్తాన్ కూడా మనలో కలిపి ఉంటుంది. జాతీయ గీతాల్లో అలాగే వందే మాతరంలో జనగణమనలో ప్రతి దాంట్లోనే సింధు అంటే సింధు పంజాబ్లో రాష్ట్రం కాదా, పాకిస్తాన్లో రాష్ట్రం కాదా, అవన్నీ పాకిస్తాన్లో ఉన్న రాష్ట్రాలతో కూడా కలిపే ఆవేళ జాతీయ గీతాలు తయారు చేయడం జరిగింది. అది తెలుసుకోకుండా ఎంతసేపు బయట నుంచి వచ్చి ఫండింగ్ గురించి ఆశిస్తా మీకు మరొకసారి కిరణ్ కుమార్ రెడ్డి మన రంగనాథ్ గారు ఒకటి తగులుకున్నాడు. ఇలాంటి మనుషులు మళ్ళీ తగులుకునేదాకా వాయిస్లు అలా లెగిస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు అటువంటి వ్యక్తులు త్వరలో తగులుకుంటారు. అంటే వందే మాత్రం ఆలపించడం రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందన్న ఓవైసీ వాదనను మీరు ఒక ఎమ్మెల్యేగా ఎలా ఖండిస్తారు? ఇలాంటి వ్యాఖ్యలతో సమాజంలో విభజన తీసుకురావాలని చూస్తున్నారంటారు? సార్ నేను చెప్తా ఉన్నాను కదా, అతను మనిషి ఇండియాలో హైదరాబాద్లో ఉన్నాడు, కానీ అతని మనసు పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్లో ఉంది. అంతే తప్ప ఈ హైదరాబాద్లో లేదు అతని మనసు. మనిషి ఒక చోట, మనసు ఒక చోట ఉంది. అటువంటి వాటిలో మాట్లాడినండి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేశభక్తి గీతాన్ని మతంతో ముడిపెట్టి చేస్తున్న ఈ వ్యాఖ్యలపై జనసేన పార్టీ స్పందన ఏంటి సార్? వందే మాతరం అంటే జాతీయం, అంతేగాని ఒక మతానికో కులానికో ఆపించడం చాలా తప్పు. వందే మాతరాన్ని గౌరవించాలి. వందే మాతరం అనేది ఎవరు ఇబ్బంది అంటే దాన్ని వేరే డైవర్షన్లో వాడితే దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అంటే మనం చూస్తున్నాం చిన్నప్పటి నుంచి మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి స్వతంత్ర పోరాటం ఆ వందే మాతర గీతంతో ఆ రోజున బ్రిటిష్ వాళ్ళ మీద మనం యుద్ధం చేసినప్పుడు ఆ వందే మాతరం అనే దానిలోనే మనం 1930s నుంచే 25 నుంచే అది మనకి ఉంది. దాన్ని ఈ రోజున కూటమి ప్రభుత్వం అలాగే గౌరవనీయులు బీజేపీ పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతీయ భావంతో అది మనం కాపాడుకోవాలి, దాన్ని కించబడితే మనం దాని కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్తే వీళ్ళు చూస్తే అంటే మరి దేశంలో మరి సంఘ విద్రోహ శక్తులా లేదంటే పాకిస్తాన్ వచ్చిన గూఢాచార్యులో మాకైతే అర్థం కావట్లేదు. ఇదైతే చాలా తప్పని చెప్పి మేము ఓవైసీ గారు చెప్తా ఉన్నాం. సార్, వందే మాత్రం ఆలపించడం రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందన్న ఓవైసీ వాదనను మీరు ఎలా ఖండిస్తారు? ఇలాంటి వ్యాఖ్యలతో సమాజంలో విభజన తీసుకురావాలని చూస్తున్నారని అనుకోవచ్చు. ఈ రోజున ఎవరు ఇలాంటి రాజకీయ కుతంత్రపు ఆలోచనలు చేసినా కూడా ప్రజలంతా కూడా జాతీయ భావంతో నింటున్నారు. అలాగే ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక జాతీయ భావం కలిగిన రాజకీయం చేయాలి, ఏదో ఒక ప్రాంతానికో కులానికో ఒక దేశానికి వర్తించేది కాదు, జాతీయవాదంతో మనం రాజకీయం చేయాలి, జాతీయ భావంతో నిండిగా ఉండాలి. దాంట్లో భాగంగా మాతరం అనే గీతాన్ని మనం ఆలపించాలి, వందే మాతరాన్ని గౌరవించాలి అని చెప్తా ఉన్నారు. ఇలాంటి కుతంత్ర శక్తులు కుయుక్తులు పడినా కానీ ఎక్కడ కూడా ఆగదు. అలాంటి వాళ్ళ మీద ఇప్పుడే మేము చెప్తా ఉన్నాం కదా, ఇలాంటి మాటలు మాట్లాడి దాని మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్తున్నాం. పేపర్ లీకేజ్ విషయంలో సీజేపీ అనేది ఒక ధర్నా చేసింది. ఆ ధర్నాకు సంబంధించి నేర చరిత్ర ఉన్న నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. కానీ సీజేపీ మాత్రం ఏ ఒక్కరిని వేధించినా మళ్ళీ రోడ్డెక్కుతామని హెచ్చరిస్తోంది. అక్కడ సీజేపీ, ఇక్కడ అలాగే వైసీపీ, ఈ రెండింటిని చూసుకుంటే చట్టబద్ధమైన చర్యలను కూడా అడ్డుకోవాలని చూస్తున్న ఇలాంటి హెచ్చరికలపై మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళు ఎంత హెచ్చరికలు చేసినా ప్రజలను ఇబ్బంది పెడతాం. నిజంగా మీకు ఇబ్బంది ఉంటే మీరు మాట్లాడండి, అడగొచ్చు. కానీ సొసైటీ మీద మీరు రకరకాల సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపి మీరు ఇలాంటి చర్యలు తీసుకుంటే తప్పనిసరిగా చట్టం దాని ప్రకారం ఏదైతే కేసులు అన్నీ పెడతాం. దేనికంటే చాలా తప్పది. దేనికంటే ఈరోజు మనం చూస్తూ ఉంటే ఢిల్లీలో రకరకాల వాళ్ళు సంఘ విద్రోహ వీళ్ళ వెనకాల ఎవరున్నారు అనేది కూడా అర్థమవుతుంది. దేశానికి ఆటంకం కలిగించే విధంగా రకరకాల శక్తులు వీళ్ళని ఇచ్చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ రోజున దేశంలో ఒక మంచి ప్రభుత్వం, జాతీయవాదం ప్రభుత్వం, కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈ రోజున పరిపాలన జరుగుతూ ఉంది.
దీన్ని వాళ్ళకి రాజకీయంగా వాళ్ళని వెనకుండి దీన్ని మనం భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ అభివృద్ధిని తగ్గించాలి, ఏదో డిస్టర్బ్ చేయాలని చెప్పి చేస్తే దాన్ని అయితే సహించం. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుంది. మీరు ఇచ్చేసినా, మీరు ఎలాంటి రోడ్డు మీదకి వచ్చినా కూడా దాన్ని కట్టడించడానికి అయితే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి చెప్తా ఉంది. నిరసనల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా రాజకీయ కోణంలో చూడడానికి మీరు ఎలా చూస్తున్నారు? వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రాజకీయ కోణంగా ఎట్టి పరిస్థితుల్లో చూడడం. దీనికంటే ఎక్కడా కూడా అంటే వాళ్ళు ఎవరైతే తప్పు చేశాడో వాళ్ళని తప్పనిసరిగా అంటే ఇది ఒక సంఘాన్ని ఒక విచ్ఛిన్నం చేయడానికి లేదా సొసైటీలో ఈ రోజున అలజలు సృష్టించడానికి చేస్తే డెవలప్మెంట్ దిశగా మీరు ఎన్నైనా చేయండి, దాన్ని గౌరవిస్తారు. కానీ విచ్ఛిన్నం చేసేదానికి మాత్రం చేస్తే తప్పనిసరిగా ఇప్పుడు ఇందాక అన్నట్టు పీడీ యాక్ట్లో ఇలాంటివి చాలా పెడతారు.